తెలంగాణలో గణేష్ లడ్డూ వేలం అనగానే అందరికీ గుర్తొచ్చేది బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం. ప్రతి సంవత్సరం లాగానే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే బాలాపూర్ లడ్డూ వేలం ఈ సాంప్రదాయం మొదటిసారిగా 1980లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం గణేష్ విగ్రహానికి పెద్ద లడ్డూ సమర్పించి చివరగా దానిని వేలం వేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. 1994లో తొలిసారి లడ్డూ వేలం నిర్వహించారు. అప్పట్లో కేవలం 450 రూపాయలకే లడ్డూని కొలన్ మోహన్ రెడ్డి కైవసం చేసుకున్నారు. అప్పట్లో ఆ లడ్డూని కుటుంబ సమృద్ధి కోసం పంటలు బాగా పండాలి అని పొలాల్లో చల్లేవారు. గ్రామంలో పంచిపెట్టడం ఇలా చేసేవారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం లడ్డూ ధర పెరుగుతూ వచ్చింది. ఈ వేలంలో గెలుచుకున్న వారు లడ్డూని తమ గ్రామానికి తీసుకెళ్లి భక్తులకు అందిస్తారు. దీని వెనుక విశ్వాసం ఏంటంటే ఈ లడ్డూని పంచితే ఆ కుటుంబానికి ఆ గ్రామానికి శాంతి ఆనందం సంపద వస్తుందనే నమ్మకం. మొదట్లో కేవలం కొన్ని వందల రూపాయలకే ప్రారంభమైన ఈ వేలం ఇప్పుడు లక్షల్లోకి దూసుకుపోయింది. ఈ సాంప్రదాయం కేవలం గణేష్ ఉత్సవాన్ని మాత్రమే కాకుండా భక్తుల ఏకత్వం మరియు విశ్వాసానికి ఒక చిహ్నంగా నిలుస్తుంది. ఇక ఈసారి 2025లో బాలాపూర్ లడ్డూ వేలంలో గట్టి పోటీ నెలకొంది. చివరికి లింగాల దశరథ్ గౌడ్ అందరినీ మించి 35 లక్షల భారీ బీడ్తో ఈ లడ్డూని గెలుచుకున్నారు. గెలిచిన వెంటనే ఆ లడ్డూని తమ గ్రామానికి తీసుకెళ్లి భక్తులకు పంచిపెట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.